ఇది కాలడీలో ఛోటా నిక్కర్ భగవతి అమ్మవారి టెంపుల్ అని ఒక టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మహత్యం ఏంటంటే, ఇక్కడ ఒక కథ ఏంటంటే, ఒకసారి ఒక బోయవాడు అనేవాడు ఒకడు ఉంటాడనమాట. అతను ప్రతి శుక్రవారం ఒక ఆవుని బలి ఇచ్చి అది అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాడనమాట. అది ఊళ్ళో వాళ్ళందరూ వద్దు అలా చేయొద్దు అని చెప్పినా అది మానడు. దాంతో వాళ్ళందరూ వెలివేస్తారు. వాడికి ఒక కూతురు ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ ఉంటారు. అలా కానీ అక్కడికి వెళ్ళినా కూడా వాడు ప్రతి శుక్రవారము ఒక ఆవుని కానీ, ఏవి దొరకకపోతే ఒక దూడని కానీ చేస్తూ ఉంటాడు అనమాట. బలిచ్చి నైవేద్యం పెట్టి చేస్తూ ఉంటాడు. ఒకసారి అలాగా ఆవు దొరకకపోతే దూడని తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఏంటి బలి ఇవ్వడానికి తీసుకొస్తే వాళ్ళ కూతురు చాలా ముద్దుగా ఉంది నాన్న, ఇది నేను పెంచుకుంటాను, బలి ఇవ్వకు నాన్న అని అంటుంది. సరే అయితే అని చెప్పి, ఎప్పుడు అడగలేదు కదా కూతురని, సరేలే అని చెప్పి ఆ బలి ఆపేసేసి దానికి ఇస్తాడు ఆ పిల్లకి. ఆ పిల్ల అలా చక్కగా పెంచుకుంటూ ఉంటుంది ముద్దుగా. కొంతకాలం అయిన తర్వాత ఆ బోయేవాడు ఒకసారి అడవిలోకి వెళ్ళి ఏదో పని మీద వెళ్తాడు. అదే టైంలో ఆ పిల్లని పాము కరిచి చచ్చిపోతుంది. అప్పుడు వాడు తిరిగి వచ్చిన తర్వాత చూసి అయ్యో అని చెప్పనని బాగా ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఒక మునొచ్చి, నువ్వు చేసిన అకృత్యాల వల్ల నీ కూతురు చచ్చిపోయింది, సో నువ్వు ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని చెప్తాడు. చెప్పేటప్పటికీ వాడు ఇంకా సరే అయిపోయింది మొత్తం, అలా అయిపోయి ఇంకా ఊరి వాళ్ళు లోపల కూడా రానీకపోయేటప్పటికీ వాడు ఆ పిల్ల శవాన్ని అక్కడే పెట్టి అలా ఏడుస్తూ వాడు చచ్చిపోతాడు. ఇద్దరు చచ్చిపోతారు. తర్వాత అయిపోయిన తర్వాత ఇలా చచ్చిపోయారనే విషయం తెలిసి ఇంకా గ్రామస్తులు కూడా అటువైపు ఎవరు వెళ్ళరు. ఇంకా వెళ్ళకపోయేటప్పటికీ అలా కొన్నేళ్ళు గడిచిపోతాయి. గడిచిపోయేటప్పటికీ ఒకసారి కొన్నేళ్ల సంవత్సరాల తర్వాత ఒక ఊళ్ళో నుంచి ఒక అమ్మాయి ఈ అడవిలోకి కట్టెలు కట్టుకోవడానికి వస్తుంది. వచ్చి అక్కడ రంపాన్ని వాటిని సానబెట్టడం కోసం ఒక రాయిలాగా ఉంటే అదొక సాలగ్రామంలాగా ఉంటుందన్నమాట. దానికి అది రాయి అనుకుని ఇలాగా ఇది చేయబోతుంది అనమాట. సానబెట్టబోతే దాంట్లో నుంచి ఎంత బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు అది ఆ పిల్ల భయపడిపోయి ఊళ్ళోకి వెళ్ళి విషయం చెప్తే, అప్పుడు ఊరి పెద్దలందరూ వచ్చి, అయ్యో ఒకప్పుడు ఇదంతా ఇక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు, ఇంత పాడుబడిపోయిన ప్లేస్ లాగా వదిలేసాం మనం, ఇక్కడేంటి ఇంత సస్యశ్యామలంలాగా ఇంత సూపర్గా ఉంది అని చెప్పి వెతికితే అక్కడ ఒక సాలగ్రామము, ఒక లక్ష్మీనారాయణల ఇది కనిపిస్తాయి అన్నమాట. కనిపించేటప్పటికీ అప్పుడు వాళ్ళు ఓహో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టున్నారు అని చెప్పినని వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు. సో అది ఆ అమ్మవారి టెంపుల్ అనమాట, భగవతి అమ్మవారి టెంపుల్. ఇది ఒక కథ. ఇంకో కథ ఏంటంటే, శంకరాచార్యుల వారు ఈ ఏరియా, ఆయనది కాలడే కదా పుట్టింది. సో ఈ క్షేత్రంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం కోసం కైలాసానికి వెళ్ళి ఆవిడని పిలుచుకుని వస్తూ ఉంటే, ఆవిడ నేను నడుస్తూ ఉంటాను, నువ్వు ముందు నడుస్తూ ఉండు, వెనక్కి తిరిగి చూడకుండా నడు అని చెప్తుంది. ఆవిడ చెప్పేసరికి సరే అని చెప్పనని నడుస్తూ ఉంటాడు ఈయన. ఆవిడ వస్తూ ఉంటుంది. ఒక చోట గల్లుని సౌండ్ వినిపించకపోతే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మూగాంబిక టెంపుల్ దగ్గర ఆగిపోతుందన్నమాట. ఆగిపోతే అప్పుడు అమ్మవారిని అడుగుతాడనమాట ఆయన, అమ్మ నేను కాలడీలో ప్రతిష్ఠిస్తావు అనుకుంటా, నువ్వు ఇక్కడే ఆగిపోయి ఇక్కడే ఇది చేసావు, మరి ఎందుకు ఇలా చేసావమ్మా అని చెప్పనంటే, సరే నేను ఇక్కడ వెలుస్తాను, నువ్వు చెప్పినట్టు కాలడీలో కూడా ఉంటాను, కాకపోతే పొద్దున్న 5 గంటల నుంచి 12 వరకు సరస్వతీదేవిగా ఇక్కడ ఈ భగవతి అమ్మవారి టెంపుల్లో పొద్దున్న 5 నుంచి 12 వరకు సరస్వతీదేవిగా, 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్ష్మీదేవిగా, 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కాళీదేవిగా 3 అవతారాలు వేస్తారు. ఇప్పుడు మేము దర్శించుకున్న టైంలో లక్ష్మీదేవి అవతారంలో ఉంది అమ్మవారు. సో ఇదన్నమాట, చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్, చాలా 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 పవర్ఫుల్. అసలు ఎంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్టోరీ విని తప్పకుండా చూద్దాము అని చెప్పి వచ్చాం. అదన్నమాట, చాలా బాగుంది. ఇంకా ఇంతకన్నా లోపల వైపు ఎలా కాదు, లోపలంతా చాలా పాతగా, అసలు ఎంత
అసలు ఎంత పాతకాలపు గుళ్ళలా ఉన్నాయంటే చెప్పలేను. ఇది బయట ఏరియా, అందుకని ఇక్కడ అలౌడ్, అందుకే ఇక్కడ తీస్తున్నా.